ఆశీర్వాదము కావాలంటే మనం ఏమి చేయాలి? మన అంశం దేవుని యొక్క ఆశీర్వాదము కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదము ఎంతమందికి కావాలి? చేతులు పైకి ఎత్తండి. దేవుని ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? దేవుని ఆశీర్వాదం కావాలంటే నేను కొన్ని అంశాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుని ఆశీర్వాదము కావాలంటే మనం ఏమి చేయాలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి డాక్టర్ లోకా గారు వైద్యుడు రాస్తూ లోక రాసిన సువార్త 8వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. లోక రాసిన సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచము. మీరందరూ కూడా ఈ మాట నాతో చెప్పాలి. 50వ వచనం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ఆమె స్వస్థపరచబడిందని అతనితో చెప్పి. చాలండి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకములో సంచరించిన కాలములో 33.5 సంవత్సరాలు ఈ యొక్క భూలోకములైన జీవించిన కాలములో 30 సంవత్సరాలు ఆయన పనిచేసి 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థ ప్రకటించాడు. ఆయన స్వార్థ ప్రకటించి అనేకమైన ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయన యాయిర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సమాజ మందిరములో ఒక అధికారి. సమాజ మందిరములో అధికారి. ఈ సమాజ మందిరములో అధికారి ఎప్పుడైతే ఆయన అనేకమైన కొండల దగ్గరకు వెళ్ళి అనేకుల్ని, కుంటివారిని, గుడ్డివారిని, అనేకుల్ని, అంగహీనుల్ని యేసయ్య స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత యాయిరు కూడా వచ్చాడు యేసు ప్రభువారి దగ్గరికి. ఏంటికి వచ్చాడంటే ఆమె కుమార్తె అనారోగ్యంతో ఉన్నది. ఆమె కుమార్తె అనారోగ్యంతో ఉన్నది. దయచేసి సెల్లు అందరూ ఎవరంటే శిస్సాబులో పెట్టండి. వాక్యం అప్పుడు కూడా మరి ఎవరు కూడా మాట్లాడకూడదు. అయితే యేసు ప్రభువారి దగ్గరికి యాయిర్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ యాయిర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ 50వ వచనంలో మనం చూస్తే యేసు ఆ మాట విని భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిటంటారు బిగ్గర సభలో కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు నమ్మక మాత్రము ఉంచు. నీ కుమార్తె చనిపోదు. ఆమె అనారోగ్యముతో ఉన్నది. ప్రాణము పోయే పరిస్థితుల్లో ఉన్నది. ఒక ఆమె గురించి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నది. 12 సంవత్సరాల నుంచి రక్తం కలుగుతున్న స్త్రీ, అయ్యా నేను అనేక పర్యాయాలు నా ద్రవ్యం అంతా ఖర్చు అయింది, నా రోగం మాత్రం నయం కాలేదని ఆ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ 12 సంవత్సరాలు రక్తస్రావ కలిగిన స్త్రీ యేసు ప్రభువారితో చెబుతున్నది, నేను విశ్వాసం ఉంచి నీ దగ్గరకు వచ్చానయ్యా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాల నుంచి నాకు రక్తస్రావం కలిగిన ఒక రోగము నా దగ్గర ఉన్నది. నాలో ఉన్న రక్తం అంతా కారిపోతూ ఉన్నది. నేను నిద్ర పట్టని రోజులున్నాయి, వేదన కలిగిన రోజులున్నాయి, అనేక దినాలు ఉన్నాయి. కానీ ప్రభువా, డాక్టర్లు, వైద్యుల దగ్గర సంప్రదించాను. నా పొలం అయిపోయింది, నా ఇల్లు అమ్ముకున్నారు, నా వెండి బంగారాలు సమస్తం కరిగిపోయినాయి, కానీ నా వ్యాధి మాత్రం తగ్గలేదు. అయ్యా నీ మీద విశ్వాసం ఉంచి నేను వచ్చానయ్యా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాలంటే ఆమెకి దాదాపు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు.
12 సంవత్సరాలు అంటే 12 పొద్దులు 60, 12 రొల్లు 24, దాదాపు 84 నెలలు ప్రభునందు ప్రేమని దేవులరా. 84 నెలల నుంచి ఆమెకి రక్తము కారుతూనే ఉంది. స్త్రీలు అనేటువంటి వారికి ఒక 3 రోజులు 5 రోజులు అయితేనే బలహీనం అయిపోతారు. కానీ స్త్రీ అప్పుడు యేసు ప్రభు వారితో సంభాషణ చేస్తూ ఉన్నది. యాయీరు దగ్గరకు వచ్చాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, అయ్యా నా కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో ఉన్నది, నా కుమార్తె మరణమయ్యే పరిస్థితుల్లో ఉన్నది, నా కుమార్తె మరణమయ్యే పరిస్థితిలో ఉన్నదని అప్పుడు వచ్చి ఆయన లోన భయం వేసి తొందరపడుతూ ఉన్నాడు. తొందరపడుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మకం అనేది మన జీవితంలో ఉండాలి. నమ్మకం మనను బాగు చేస్తూ ఉంటుంది, నమ్మకం మనకు సహాయం చేస్తూ ఉంటుంది. నమ్మకం అనేది మన జీవితంలో ఉంటేనే దేవుడు కార్యమును చేయగలిగినటువంటి వాడు. మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలంటే మీకు నమ్మకం ఉండాలి. ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలి, ఆ బస్సు ఎక్కుతాను, ఆ బస్సు ఎక్కాక ఆ బస్సు ఎరగబోయి గుద్దుతుడే వెళ్తాను చనిపోతానంటే అవిశ్వాసం ఉంటే వెళ్ళాం. విశ్వాసము లేకుంటే నమ్మకం అనే దాని మీద ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు మనము దేవుడు నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ యాయీరు అలాంటి భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, చెప్పాడు, యాయీర్ నువ్వు భయపడవద్దు, నమ్మకం మాత్రమే నువ్వు ఉంచు, భయపడవద్దు, నమ్మకం ఉంచు అని యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. అంటే భయపడవద్దంటే దేవుడు కార్యం చేస్తాడని అర్థం. భయపడొద్దంటే దేవుడు కార్యాన్ని చేస్తాడని అర్థం. అందుకే ఆయన అంటూ కింద వచ్చిన చదువమ్మ 51 వచ్చిన చాలు 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 49 వచ్చిన చదువు. ఆయన ఇంకనూ మాట్లాడుచు ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టువద్దని అతనితో చెప్పెను. చాలండి. అప్పుడు యాయీరు యేసు ప్రభు వారి కాడికి వచ్చాడు. కానీ ఆమె కుమార్తె ఇంట్లో ఉన్నది, ఆమె అనారోగ్యంతో ఉన్నది, ఇవాళ రేపో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నది. ఈ ప్రధాన యాజకుడు లేకుండా యాయారు సమాజ మందిరంలో ఒక ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారి కాడికి వచ్చాక అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో ఉన్నది అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు అని యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఏం చెబుతున్నాడో తెలుసా, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, యొక్క బోధకును నువ్వేం శ్రమ పెట్టవద్దు, నువ్వు రా వచ్చేసే ఇంటికి అని అన్నాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు అంటున్నాడు. నీ జీవితంలో అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా నా యేసయ్య స్వస్థపరుస్తాడు అనేటువంటి వారు బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్య నన్ను బతికిస్తాడు, నా అనారోగ్యంలో యేసయ్య నాకు సహాయం చేస్తాడు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు, నా యేసయ్య నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి వారు 2 చేతుల పైకి ఎత్తి ఇట్లా అందరూ కూడా 2 చేతులు ఎత్తి ఒప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యమునకి చేయగలిగిన సర్వ శక్తివంతుడు ఆయన. ఆయన ఆకాశమైన కావచ్చు, భూమి కింద కావచ్చు, భూమి కింద సమస్తమును సర్వ శక్తి కలిగినటువంటి వాడు, సర్వ వ్యాపి కలిగినటువంటి వాడు, సర్వ శక్తిమంతుడు ఆయన. ఆయన జగత రక్షకుడు. నీ బలహీనతలో ఏదైనా చేయగలిగినటువంటి వాడైనా, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. యాయీరైతే భయపడుతూ ఉన్నాడు.
అయ్యా నా కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో ఉన్నది, లోన తొందర, భయము, ఆందోళన, ప్రభువారిని తీసుకెళ్తే బ్రతికిస్తాడేమని. అప్పుడు యేసు ప్రభువారిని తీసుకెళ్ళాడు. ప్రభునందు ప్రేమ. మన అంశం ఏంటంటే నమ్మకం అనేది ఉండాలి. నమ్మాలి, తర్వాత దేవుని మాట మనం వినాలి. ఇవన్నీ విన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కొన్ని అంశాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ప్రభునందు ప్రేమ మీద దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళినప్పుడు ఇదంతా కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారు యాయిరు అప్పుడు దాకుండా యాయిరు వెళ్ళాడు, యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంటిలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే గొల్లు చేస్తున్నారు. బైబిల్లో గొల్లు అంటే బాగా వేడటము, ఏడవటం, బాగా కన్నీరు గార్చటము. బైబిల్లో కూడా అనేకలు చాలామంది మనము చూసినప్పుడు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా కన్నీరు గాలుస్తూ ఉన్నాడు. యేసు, యేసయ్యా అని ప్రభునందు ప్రేమ దేవుని వేడుకునేటువంటి వారు చాలా భక్తులు ఉన్నారు. యాయిరు ఇంటి వేళలోనే యాయిరు కుమార్తె చనిపోయింది. అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, శిష్యులు అందరూ ఉన్నారు. యాయిరు భార్యని లోనకు రమ్మన్నాడు యేసయ్య. ఆమె కుమార్తె మంచంలో ఉన్నది. అందరినీ బయటికి పంపించారు. అందరూ కూడా వేడుస్తూ ఉన్నారు. పంపించి అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పారు. అందరూ కూడా అపవాసించారు యేసయ్యని. అందరూ ఏలన చేశారు. ఈ అమ్మాయి చనిపోయింది కదా, నిద్రిస్తుందని అంటుండే ఏంటి? బైబిల్ ఏమంటుందంటే నిద్రించుట అని ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువారు లోనకి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని ప్రార్థన చేసి, చిన్నదానా లే, తబిత లే అనగలోనే ఆ కుమార్తె లేచి కూర్చున్నది. ఆ కుమార్తె లేచి కూర్చోని యేసు ప్రభువారు అన్నాడు, ఆమెకి భోజనం పెట్టండి అన్నారు. ఆమె ఒక నెల రోజులు అనారోగ్యంతో ఉన్నదనుకోండి, ఆమెకి శక్తి లేక మరణానికి దగ్గరికి వెళ్ళి కొద్దిగా శక్తి వచ్చిందనుకోండి, ఆమె భోజనం తింటదే. ఒక నెల రోజులు అనుకుందాం, 2 నెలలు అనుకుందాం, అనారోగ్యం బాగలేదు, ఏమీ తాగే పరిస్థితి లేదు, అన్నం ఏమైనా తింటదా? ఆమె ఏదో జ్యూస్ ఇవ్వమంటారు అంతే. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే ఆమెకు భోజనం పెట్టండి అన్నాడు. ప్రభునందు ప్రేమ ఏం లేదా, కారణం ఏంటంటే నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాస్తూ, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి. చాలండి. అబ్రహాము నమ్మెను. అబ్రహాము దేవుణ్ణి తెలియని వ్యక్తి. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు. తండ్రి తేరాహు విగ్రహాలు చేసుకొని అమ్ముకునేటువంటి వారు. అబ్రహాముకి దేవుడు తెలియదు. ఎప్పుడైతే దేవాతి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు ఆకాశములో నుండి, అందుకే ఆయన ఆదిలో ఉన్నప్పుడు యెహోవా అన్నారు, ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత ఆదరణకర్త అన్నారు. అప్పుడు ఆయన అగ్నిలో నుండి మాట్లాడేటువంటి వాడు. అప్పుడు మాట్లాడాడు అబ్రహాముతో, అబ్రహాం అబ్రహాం అని దేవుడు పైన అగ్నిలో నుంచి మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ స్వరం విన్నాడు. ఆ స్వరం వేసి అతను విధేయుడైపోయాడు, నమ్మాడు. నేను చూపించిన దేశానికి వెళ్ళు అని అనగలోనే ఎమ్మట నేను నమ్మాడు. ప్రభునందు ప్రేమ అంటే ఇందాక యాయిర్ ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు, యాయిర్
నమ్మిక మాత్రము ఉంచు, భయపడవద్దు అన్నాడు. నమ్మిక ఉంచితే యాయీరు కుమార్తె చనిపోయినది యేసయ్య బ్రతికిచ్చాడు. ఇక్కడ అబ్రహాము చేశాడంటే నమ్మాడు. నమ్మితే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని రాయబడింది. నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి బలహీనత వచ్చినా, ఎలాంటి అనారోగ్యంతో వచ్చినా, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని నీవు నమ్మకంతో పోతే నా దేవుడు నీ కార్యాన్ని సఫలపరచగలిగినటువంటి వాడు. ఆయన నిన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు. మనుషులు పైరూపాన్ని చూస్తే యేసయ్య అంతరంగాన్ని చూసే దేవుడు, అంతరంగంలో వేదన చూసే దేవుడు. ప్రభునందు ప్రేమదిన కార్యాన్ని ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రేమదిన ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతిగా వెంచబడెను. నీతిగా వెంచబడటం నమ్మాలి. నమ్మినప్పుడే మనకి నీతిగా వెంచబడతాం. అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం లేదు. ప్రభునందు రక్షణ పొందటానికి నమ్మటమే ఆ రోజుల్లో. నమ్మిండు అబ్రహాము, ఈ దేవుడు నాకు సహాయం చేయగలిగినటువంటి వాడు, ఈ దేవుడు నేను నమ్మితే నాకు కార్యం చేయగలిగినటువంటి వాడు. ఆధారం ఏమీ లేనప్పుడు నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు ఆయన? అప్పుడు దాదాపు 12 అధ్యాయంలో దేవుడు ఆదికాండంలో పిలిచాడు. తర్వాత 17 అధ్యాయంలో దేవుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అన్నాడు. తర్వాత దేవుడు ఆయన వాగ్దానం చేసేటప్పుడు 75 సంవత్సరాలు ఆయన వెళ్ళినప్పుడు దాదాపు 25 సంవత్సరాలు వేడి చేసి నమ్మాడు. నమ్మకం అనేది చాలా గొప్పది. ప్రభునందు ప్రేమ నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. కొన్ని రోజులు లేట్ అవుతూ ఉంటుంది. లేట్ అయినప్పుడు మనకేమైందంటే మనకి బాధ కలుగుతూ ఉంటుంది. ప్రభునందు అందుకే దావీదు భక్తుడు అంటాడు, కీడు వెనక నాకు మేలు దాగి ఉంది అంటాడు. ఒక కీడు మన జీవితంలో వచ్చిందంటే మేలు మనకు సహాయాన్ని దేవుడు చేస్తాడు అనే విశ్వాసాన్ని మనం నమ్మాలి. అప్పుడు అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ 25 సంవత్సరాల్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అబ్రహామును శారాను ప్రేమించి ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు లేని జీవితంలో వారి జీవితంలో దుఃఖము, వేదన. ఇస్సాకునిచ్చినప్పుడు ఇస్సాకు అనే పేరుకి నవ్వు అని అర్థం. దేవుడు నవ్వును కలగజేశాడు, సంతోషాన్ని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే నమ్మకము. మన జీవితంలో కొన్నిసార్లు ఏం చేస్తుంటే నమ్మకం మన జీవితంలో ఉండదండి. నమ్మినట్టే నమ్ముతాం కానీ అపనమ్మకం వచ్చేస్తుంది. మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. మొదట సమూయేలు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి మొదట సమూయేలు గ్రంథము చూడండి, 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మొదట సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు నాకు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సమూయేలు గ్రంథములో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. ఒక రాజు ఉంటే ఒక ప్రవక్త ఉంటాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తతో మాట్లాడతాడు ఎలా చేయాలని. అప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడేటువంటి వాడు.
మాట్లాడినప్పుడు ప్రభునందు ప్రేమ దేవుడు ఈ 15వ అధ్యాయము ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, సౌలు రాజా నువ్వు దేవుని యొక్క మాట విను. నువ్వు దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు నీకు కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు, దేవుడు నీకు అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు అని దేవుడు అక్కడ సమూయేలు ప్రవక్తతో మాట్లాడాడు. కానీ సమూయేలు ప్రవక్తతో మాట్లాడితే సౌలు ఏం చేశాడో తెలుసా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించునా? ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటారో దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. ఆయన మాట మనము వినాలి, దేవుని మాట మనం వినాలి, దేవునికి మనము లోబడాలి. మొట్టమొదటి మాట దేవుని నమ్మాలి, రెండో మాట ఏంటంటే దేవుని మాట వినాలి, దేవుని మాట వినేటువంటి వారుగా ఉండాలి. అందుకని అక్కడ అంటూ ఉంటాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన సంతోషించిన ఆలోచించుడి. బలులు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞ గైకొనట మేలు. దేవుని యొక్క ఆజ్ఞ గైకొనాలి. దయచేసి పిల్లలందరూ కూడా లోనకి రండి. ప్రభునందు ప్రేమని దేవుడరా, దేవుని యొక్క మాట వినేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. సమూయేలు రాజుగా ఉన్నప్పుడు, సమూయేలు ప్రవక్తగా ఉండి సౌలు రాజుగా ఉన్నప్పుడు సమూయేలు అనే ప్రవక్త కొంచెం లేట్ అయ్యేటలకే బలులు అర్పించాలి. ఎందుకంటే ఎద్దులు రెంకలేస్తూ ఉన్నాయి, వాటిని బలి అర్పించాలి. బలి అర్పించాలంటే ఏం చేశాడో తెలుసా? సమూయేలు ప్రవక్త గారు లేట్ అవుతూ ఉన్నదని వచ్చేటలకే అని ఆయన ఏం చేశాడు? కొన్నిటిని శ్రేష్టమైన ఉంచేసి కొన్నిటిని బలి అర్పించాడు. అంటే దేవుని యొక్క మాటను ఏం చేశాడంటే అవిధేయుడయ్యారు. దేవుని మాట మనం ఎప్పుడైతే అవిధేయత కలిగి ఉంటామో బలహీనం అయిపోతాం. దేవుని మాట మనం వినలేకపోతే అవిధేయతలు అయిపోతాం, బలహీనం అయిపోతూ ఉంటాము. తర్వాత మన జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఏదో మన హృదయంలో ఏదో వెలుతు కలిగినట్లుగా ఉంటుంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, తృప్తి ఉండదు. మన జీవితంలో ఏదో ఆందోళన, భయము, టెన్షన్ వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాట వినాలి. దేవుని మాట అనేది మనం వినాలి. దేవుని మాట వింటే నీకేంటంటే ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దీవించబడుతుంటావు. ప్రభునందు ప్రేమే దేవుడిరా. దేవుని ఏ విషయంలో కూడా మీరు దుఃఖ పెట్టకూడదు. దేవుని దుఃఖ పెట్టినట్టయితే మీకు మీదకి దేవుని యొక్క ప్రభునందు ప్రేమని దేవుడు ఆయన కన్నీరు గారిస్తే మనకి మంచిది కాదు, అది మనకు శాపంగా మారిద్ది. నువ్వే విషయంలో యేసయ్యని దుఃఖ పెట్టకూడదు. నీకు మేలుకరంగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు కోరుకునేదల్లా అదే ప్రభునందు ప్రేమది. అది దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉంటాడు. కానీ సౌలు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనటం వల్ల ఒక గాడిదలు కాసే వ్యక్తి, గాడిదలు కూడా కాస్తూ ఉన్నాడు. ఆ గాడిదలు ఒకనొక రోజు పోయినాయి. ఆ గాడిదలు పోయిన తర్వాత వెతుక్కోవటానికి వెళుతూ ఉంటుంటే ప్రవక్త అయిన సమూయేలు పిలిచాడు, సౌలా ఇట్రా అన్నాడు. అంటే అయ్యా నా గాడిదలు పోయి దోలాడుకుంటున్నానంటే దేవుడు నిన్ను ఇశ్రాయేలుకి రాజుగా వెన్నుకుంటున్నాడని చెప్పాడు. నీ గాడిదల పలానా కారణం తీసుకొచ్చుకుంది కానీ ఒక గాడిదలు కాసే వ్యక్తిని దేవుడు రాజు చేశాడండి. రాజు చేసిన తర్వాత పరిపాలన ఎలా చేయాలి? మంచిగా చేయాలి. ఏం చేశాడంటే ప్రభునందు ప్రేమైంది దేవుని యొక్క ఆజ్ఞని ప్రవక్త చెప్పినా కానీ లెక్కలేనితనంగా చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని రాజు అనే పదవిని దేవుడు అతను తొలగించేసి దావీదుని ఎక్కించాడు. కారణం ఏంటంటే ఆయనంతకు ఆయనే కోల్పోయాడు. రాజులనైనా అధికారులైనా అనేకులను దేవుడు మనం ఏర్పరిచాడు. కానీ మనం దేవుని యొక్క మాట అనేది వినాలండి. దేవుని మాట ఎవరైతే విని భయపడతారో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మాట వినాలి, విశ్వాసం అనేది ఉండాలి. నేను మీకు చెప్పా ఒకసారి, ప్రభునందు ప్రేమిది, ఒక పాప 10th క్లాస్ చదువుతుంది.
10th క్లాస్ చదువుతుంటుంటే ఆమె ఒక నాయుళ్ళు కుటుంబంలో పుట్టింది. ఆ పాప 10th క్లాస్ కాడ నుంచి దేవుని సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టింది. దేవుణ్ణి నమ్ముకున్నది, మారు మనసు పొందింది, బాప్టిసం పొందింది. పొందిన తర్వాత ఆ పాపని వారి కుటుంబంలో వారు ఏం చేశారంటే ప్రభువుని నమ్ముకున్నారని బయటికి వెలవేశారు. మీ ఇంట్లో నుంచి అన్న బయటికి పోతగా నేను యేసయ్యని వదిలిపెట్టను అన్నది ఆ పాప. అప్పుడు దాదాపు ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపను బయటకు పంపించిన తర్వాత ఎలాగో ఒక సేవకుడి దగ్గరకు వచ్చింది. అలాగే చదువుకుంటూ ఉంది. తర్వాత ఆ పాప 10th క్లాస్ చదువుతూ ఉన్నది. 10th క్లాస్ చదువుతూ ఉంటుంటే ఆమెకున్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు నన్ను పాస్ చేస్తాడు అనే విశ్వాసం ఉంది. అలాగా ఎగ్జామ్స్ రాసింది, రిజల్ట్ వచ్చింది. తర్వాత ఒక మార్కు పోయింది. ఒక మార్కు పోతే తర్వాత ప్రార్థన చేసుకుంటుంది. ఆ పాస్టర్ గారు కూడా చెప్పారు, అమ్మ నువ్వు పర్లేదు సప్లిమెంట్ రాయి, ఒక మార్కు వస్తే దేవుడు నీకు సహాయం చేస్తానంటే నేనైతే రాయను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఏంటమ్మా అలా మొండి పట్టుబడుతున్నావు అంటే నా దేవుడు నాకు పాస్ చేస్తాడని ఆమెకు విశ్వాసం. దాదాపు 15 సంవత్సరాలు ఉంటుంది. నాయుళ్ళు కుటుంబంలో పుట్టింది. వారి తల్లిదండ్రులు వెలవేశారు. వెలవేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది. లేదయ్యా దేవుడు నాకు ఆ మార్కు ఇస్తానని చెప్పాడని ఆమెకి ఉన్న విశ్వాసాన్ని బట్టి నమ్మింది. నమ్మిన తర్వాత అలా ప్రార్థన చేసుకుంటుంటే ప్రభునందు ప్రేమైన దేవులరా, మరి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఒక అనారోగ్యం వచ్చేసి అమెరికా వెళ్ళాడు. అప్పుడు అమెరికా వెళ్ళి ఆయనకి సర్జరీ చేయించుకోవటానికి అమెరికా వెళ్ళినప్పుడు ఎమ్మటే నాదెళ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నాదెళ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క 10th క్లాస్ మార్కు ఎవరికైతే పోయిందో ఆ మార్కును కలుపుతున్నానని ఆయన సంతకం పెట్టాడు. ఆ పాప 10th క్లాస్ మార్కు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు శాసనాలను మార్చగలిగినటువంటి వాడు. నీ జీవితంలో ఏమీ లేదు, కోల్పోయాను అంటే నా యేసయ్య పైకి లేపగలిగినటువంటి వాడు, సహాయం చేయగలిగినటువంటి వాడు. నీకు నిరీక్షణే లేదు, నా వల్ల ఏముందో, నా కుటుంబం వల్ల నా వల్ల ఏముంది, నేనేమి చేయలేను కదా, నా బిడ్డల పరిస్థితి ఏంటంటే నా యేసయ్య సహాయము చేయగలిగినటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కార్యం జరిగిన తర్వాత నువ్వు ఆశ్చర్యపోతావు. ప్రభునందు ప్రేమ దేవుడు అలాంటి కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. అందుకే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే నా మాట విని, దేవుని మాట ఎవరైతే వింటారో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. దేవుని మాట వినేటువంటి వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. నిత్య జీవానికి వెళ్ళిపోతాడు ఒక మాట వింటే. ప్రభునందు ప్రేమైన దేవుడా, మాట వినాలి. మనం చాలాసార్లు బైబిల్లో చాలామంది చనిపోయారు. దేవుడు ఒక మాట చేతన వారిని చాలామందిని లేపాడు. ప్రభునందు మనం లాజరును చూసినప్పుడు కావచ్చు, లాజరును కూడా ఏం చేశాడో తెలుసా? సమాధిలో అప్పుడు 3 రోజులు అయిపోయి 4 రోజులు అయింది యూదుల ప్రకారం. అయినప్పుడు కూడా దేవుడు ఒక మాట ఆజ్ఞాపించాడు, లాజర్ నిర్దోలముంచి లే అనగలోనే సమాధిలో ఉన్న వ్యక్తి ఎమ్మటని లేచి ఉన్నాడు. ప్రభుని అది మన అంశం కాదు, దాని గురించి చెప్పాలంటే చాలాసేపు 1 గంట పట్టింది. ప్రభుని ఆయనకి పీత వస్త్రాలు ధరించారు, ఎలా లెగిస్తాడు?
చాలా శాట్ల సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కొంతమందిని ఏం చేస్తాను తెలుసా, పురుషులు అనేటువంటి వారిని కొంతమందిని బోర్లుగా బండబెడుతున్నారు, కొంతమంది స్త్రీల్ని వేలలుగా బండబెడుతున్నారు సమాధి కార్యక్రమం. అందరూ కూడా పెట్టెల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఇళ్ళకే పండుకోబెట్టాలి, లేకగలుగుతారు ప్రభు. అది బైబిల్ యొక్క ప్రభునంత బైబిల్ ప్రకారం మనం చేయాలి. చేసినప్పుడు మనకి దీవెన. ప్రభునందు ప్రేమేది. ఇక్కడ మనం చూసినప్పుడు నా మాట విని నన్ను పంపుని వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికే దాటిపోతాడంట, తీర్పులోకి రాడంట. ఎందుకు? యేసయ్య మాట వ్యక్తి విన్నాడు కాబట్టి మరణంలో నుంచి రాకుండా జీవంలోకే దాటిపోతాడంట. ప్రభునందు మరణించకుండా చాలామంది మరణంలోకి రాకుండా జీవంలోకి దాటి వెళ్ళేటువంటి వారు ప్రభునందు ప్రేమిని దేవుడరా. ఎవరో ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. మరణం చూడకుండా ప్రతి మనుడు జీవంలోకి వెళ్ళడు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో, ఎవరో మరణం లేకుండా ఆరోహణమయ్యారు. ప్రభునందు ప్రేమ. ఎస్, ఎలీషా వెంబడించేటప్పుడు ఒకటే చెప్పాడు, ఎలీషా నువ్వు నన్ను వెంబడించేటప్పుడు నాకు 2 పాళ్ళ ఆత్మ అంటున్నావు, నేను ఆరోహణమవుతాను, నేను భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేటప్పుడు నువ్వు కట్టుగా నన్ను చూస్తేనే, నేను ఏ సమయంలో రేత్రి వెళ్తానో ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ నువ్వు నన్ను జాగ్రత్తగా చూస్తేనే నీకు 2 పాళ్ళ ఆత్మ వస్తుందంటే ఎలీషా ఎప్పుడు కూడా ఏలియాని వెంబడించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఒక సుడిగుండంలాగా వచ్చేసింది, దాంట్లోంచి ఆరోహణం వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నా యజమానుడా లేకుంటే ప్రవక్త, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలంటే ఏలియా మీద ఉన్న దుప్పట తీసేసి ఎలీషా మీదకి ఇచ్చినప్పుడు ప్రభునందు 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. ఆయన మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. ఆనోక్ అనే వ్యక్తి బైబిల్లో చూస్తే ఆది కాండములో ఉంటుంది. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. 300 ప్రభునందు ప్రేమిది 60 సంవత్సరాలు మామూలుగానే ఉన్నాడు, కానీ 300 ఏళ్ళు దేవునితో నడిచాడంట. నడుచుకుంటూ యేసయ్యను ఆనోకు మాట్లాడుకుంటూ చెప్పాడంట, యేసయ్య ఆనోకు నా ఇంటికి వెళ్దాం వస్తావా అంటే వారు మాట్లాడుకుంటే ఆరోహణం అయిపోయారంట పైకి. 300 ఏళ్ళు అంట ఆనోకు దేవునితో నడుచును అని ఉంది ప్రభునందు ప్రేమ. మనము దేవుని యొక్క మాట విన్నప్పుడు మరణంలో నుంచి జీవంలోకి మనము దాటుతూ ఉంటాం ప్రభునందు ప్రేమ. అందుకే నా మాట విని నన్ను పంపిణీ వాని యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారి మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచాలి. ఉంచినప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు నీకు ఆయన సహాయం చేయగలిగినటువంటి వాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు ప్రభునందు ప్రేమ. మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మనము ఏమి చెయ్యాలి? చేయాలి మన అంశం. ఇప్పుడు 2 అంశాలే నేను చెప్పే ప్రభునందు ప్రేమ. మీరు ఒకటి దేవుని నమ్మాలి, రెండోది దేవుని మాట వినాలి. విన్నప్పుడు దేవుడు మన పక్షం నుండి దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. చూద్దాం దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. బైబిల్ ఏంటి అందరూ కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. చాలండి. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి ప్రభునందు ప్రేమనే దేవుడరా. దేవుడు ఎవరి గురించి చెబుతున్నాడంటే నికాలేతు సంఘం గురించి చెబుతున్నాడు ప్రభునందు ప్రేమ దేవుడరా. నీకు మొదట ఏమున్నదని 4వ వచనం చూస్తే ఆయనను మొదట నీకుండే ప్రేమను వదిలితివి. మొదట నీకు దేవుని మీద ప్రేమ ఉందో బాగానే ఉంది, నేను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట ఉన్న ప్రేమ నీకు దేవుని మీద లేదు, మొదట ఉన్న విశ్వాసము లేదు.
మొదట దేవుని మీద ఆధారపడేది లేదు. కానీ ఇక్కడ నీకున్నది ఏంటంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో నుండి పడిపోయావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ చలవిస్తుంది. ప్రభునందు ప్రేమ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదట క్రియ చేయాలి. మనం దేనివల్ల పడిపోయావేమో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. సరి చేయకపోతే ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీ వద్దకు వచ్చి ఆ స్తంభాన్ని తీసేస్తా. ఒక స్తంభం ఉందనుకోండి, ఆ స్తంభం మీద ఒక లైట్ ఉంటుంది. ఆ స్తంభం పడిపోయింది అనుకుంటే అక్కడ లైట్ ఉండదు. ఆత్మీయ జీవితంలో ఏంటంటే, ఆ వ్యక్తిని నేను భూమి మీద లేకుండా తీసేస్తాను అంటాడు దేవుడు. ఆ వ్యక్తిని ఉంచను. ఎందుకు? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. తర్వాత ఆయన అంటాడు, చేసుకొని మారు మనసు పొంది మొదట క్రియ చేయాలి. మొదట క్రియ అది మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభునందు ప్రేమిదిలా అట్లా చేసిన ఎల్లా మారు మనసు అంతే లేని ఎల్లా నేను నీ వద్దకు వచ్చి ఆ దీపస్తంభాన్ని ఆ చోటు నుండి తీసేస్తాను. అంటే దేవుడు నిన్ను చంపటానికి నిన్ను పిలవలేదు, చంపటానికి నిన్ను రక్షించుకోలేదు. కానీ నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలంటే, సమయాన్ని నీవు సద్వినియోగం చేయాలి. అది తీసివేయక తొలికే మనము. అందుకే దేవుడు ఇక్కడ 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. చదువమ్మా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికాలైతుల క్రియలు నువ్వు దేశించుచున్నావు, నేను కూడా వీటిని దేశించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చాలండి. చెవు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. మీ అందరికి చెవులు ఉన్నాయా? చేతుల పైకి ఎత్తండి. మా అందరికి చెవులు ఉన్నాయండి అని. అందరికి ఉన్నాయా చెవులు? ప్రభునందు పని. మరి ఎందుకు ఈ దేవుడు చెప్పాడు? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. చెవులు ఉంటాయి కానీ మనకు కొన్నిసార్లు దురద చెవులు వస్తాయి. ఎలా వస్తాయి? వాక్యం చెప్పేటప్పుడు పిన్నాం, అది, అక్క, ఇది అని ఎప్పుడు వస్తుంది? వాక్యం చెప్పేటప్పుడు సాతాను నీకు ఆ మాటను తీసుకొచ్చి చెవులో పెడతాడు. అంటే ఈ వాక్యం ఏమైపోద్ది? ఈ వాక్యం నువ్వు పక్కన పెడతావు. అయితే ఒక తల్లి అంట ఆ కుమారుడిని ఒకసారి ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతుంటే ఆ తల్లి చెప్పిందంట, అరే ఇల్లు ఒక 4 మాటలు నిండారా, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పిందంట. సరే వాళ్ళ అమ్మ పోరుగు తట్టుకోలేక ఏదైనా కానీ సర్లే వెళ్దామని మరి పంపించిందంట. సరే వెళ్ళాడు. వెళ్ళంగలో నా పాస్టర్ గారు వచ్చారా అన్నాడంట. ఆయన అమ్మట్టే వచ్చింది. ఆయన మమ్మ 4 మాటలు తెమ్మన్నది, ఒక మాట చెప్పారని ఒక మాట పుట్టుకున్నాడు. ఏంది? వచ్చారా. తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు కూర్చున్నారా అన్నాడంట. మమ్మ 2 మాట కూడా వచ్చింది. మమ్మ 4 మాటలు తెమ్మన్నది 2 మాటలు. వచ్చారా ఒక మాట, కూర్చున్నారా ఒక మాట. తర్వాత లేచారా అన్నాడంట పాస్టర్ గారు, 3వ మాట. వెళుతున్నారా అన్నాడంట. ఈ 4 మాటలు పట్టుకున్నాడు. ఈ 4 మాటలు పట్టుకొని రేతిరి ఇంటికి వెళ్ళి వచ్చారా, కూర్చున్నారా, లెగిశారా, వెళుతున్నారా, వచ్చారా, కూర్చున్నారా, లెగిశారా, వెళతారా. వాళ్ళ తల్లి ఏం చెప్పింది? ఈ 4 మాటలు నాకు నువ్వు ఏం చెప్పారు అక్కడ తీసుకొని రా అబ్బాయి అన్నదంట. ఆ 4 మాటలు వినేసి ఆ రేతిరి అంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆ కూటం అయిపోయింది, 12 గంటకు అయిపోయింది. ఇక నిద్రపోకుండా ఆయన ఏమంటున్నాడు? ఆలాపంలో వచ్చారా, కూర్చున్నారా, లేచారా, వెళుతున్నారా అంటాడు. వెళ్తుంటే ఆ రోజు అంట చూడని దొంగలు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళి ఈయన నిద్రలు ఏం చేశారు? వచ్చారా అంటే గవకన వాళ్ళ ఇంటికే పోయారంట. ఇక మొత్తల కాడికి వచ్చారు అనగలనే బొమ్మ వాళ్ళు చూశారంట. ఆయన కూడా నిద్రలో అంటండి వచ్చారని. బొమ్మలు చూసినట్టు ఉన్నారని అమ్మటే వాళ్ళు ఏం చేశారు? లేచారంట. లేచారా అన్నాడంట నిద్రలోనే. ఆయన ఆ నిద్రలో లేచారు అనగలోనే అమ్మో వీళ్ళు మనం చూసారు కొడతారేమో అనుకున్నారంట. అంటే వచ్చారా అన్న మాట అనగలోనే వచ్చారు, కూర్చున్నారా అనగలోనే ఆ మాట కూర్చున్నారా అనగలోనే కూర్చోంగలోనే ఏమన్నాడు? కూర్చున్నారా అన్నాడు. అంతే. వీళ్ళు మనం చూశారని వారు ఏం చేశారు? ఏమంటే లేచారు. లేచారా మీరు అన్నాడంట. నిద్రలో ఏం చేశారు వాళ్ళు? లేచారు. లేకంలో ఆయన ఏమన్నా వెళ్తున్నారా అంట. ఆయన నిద్రలు వాళ్ళ అమ్మకి చెప్పటం. ఈయన ఏం చేస్తున్నారు?
లేచి వెళుతున్నారు ప్రభును. అంటే ఆ రోజు ఏమైంది? ఆ 4 మాటల వల్ల వాళ్ళ ఇంట్లో దొంగతనం పడకుండా జరిగింది. దేవుని మాటల్లో వినటం వల్ల మనకి అలా ఉంటుంది ప్రభును. అయితే మనం ఏం చేయాలి? మారు మనస్సుని పొందాలి. మారు మనసు పొందావు, బాప్టిసం పొందావు, రక్షణ పొందావు. అసలు ఈ మారు మనస్సు అనేది నీ జీవితంలో ఉన్నదా? ఒకసారి మరి మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం మీద కుడి ఆస్తం వేసుకొని నువ్వు గ్రహించాలి ప్రభు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునందు ప్రేమ. లేకపోతే నేను అంటున్నాడు, వచ్చి నీ స్తంభాన్ని తీసేస్తాను అంటున్నాడు. దయచేసి ఈ స్తంభాన్ని తీసేంతవరకు కూడా మీరు అందరూ ఉండకూడదు. మీకు 2 చేతులు జాడించి చెబుతున్నాను ప్రభునందు ప్రేమ. ఏదన్నా మనము ఏ స్థితిలో పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలి. దేవుడు మన చూసేప్పుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తూ ఉంటాడు. అందుకే 16వ వచనంలో కూడా అంటాడు. అదే 2వ అధ్యాయము 16వ వచనం చదవయ్యా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వారికి మరుగై ఉన్న మనాన్నను భుజింపు నిత్తును. మరియు అతనికి తెల్ల రాతి మీదన, ఆ రాతి మీదన చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే అది పొందిన వానికే కానీ అది మరి ఎవరికని తెలియదు. చాలండి. నువ్వు మారు మనసు బాప్టిసం రక్షణ పొందిన తర్వాత మొట్టమొదట జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు ప్రభునందు. ఆ పేరు ఎవరైతే రాసిన వ్యక్తికి దేవుడు అది తెలియపరుస్తాడు ప్రభునందు. నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉంటుంది. ఆ జీవగ్రంథంలో ఎవరైతే ఇక్కడ 16వ వచనంలో అంటాడు, మీరు ఏమంటున్నారంటే కావున మారు మనసు పొంది లేని ఎలా మీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదని అంటున్నాడు. మారు మనసు లేకపోతే ఏమైపోతారంటే ప్రభు నా అగ్ని వస్తుంది, కాల్చి వేస్తుంది వాళ్ళని, నా అగ్ని దహించి వేస్తుంది. కానీ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాకని ఉంది. అంటే మనందరికి చెవులు ఉన్నాయి, దేవుని యొక్క మాట మనము వినలేకపోతున్నాం. ప్రభునందు ప్రేమ. మనలో విధానం ఏంటంటే వద్దు అన్నదే ఎక్కువ చేస్తుంటారు. సీరియల్ అనుకుని చాలా శ్రద్ధగా వింటారు. ప్రభునందు చాలా శ్రద్ధగా వింటారు. సినిమాలు చాలా శ్రద్ధగా ఉంటారు. ఎవరైనా వ్యవహారం చెబుతుంటే అస్సలు శ్రద్ధగా వింటారు. చాలా శ్రద్ధ ప్రభునందు. అవి కాదు, దేవుని యొక్క వాక్యం మీద మనము ఉండాలి. ప్రభునందు ప్రేమ. శ్రద్ధ కలిగినటువంటి వారికి ఉండాలి. ఇది నీకు మేలు చేసేది, ఇది నీ జీవితాన్ని బాగు చేసేది, నీ భవిష్యత్తుని ఆస్వాదించేది, అది నీకు సహాయం చేసేది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్తగా వినాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు జ్ఞాపకం చేసుకునేటువంటి వారికి ఉండాలి. అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మారు మనసు పొంది పాపక క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. చాలండి. ఇక్కడ అపోస్తుల కార్యంలో డాక్టర్ లోకా గారు రాశాడు. ప్రభునందు ప్రేమ వైద్యుడు రాసి పేతురు భక్తుల ద్వారాగా రాపించాడు. ఇక్కడ పేతురు గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి లోకా భక్తుల ద్వారాగా రాపించాడు. ఎందుకనంటే పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములోనే బాప్టిసం పొందాలి. యేసు ప్రభు వారి శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడు పేతురు. దుడుకు కలిగినటువంటి వాడు ఈయన యేసు ప్రభు వారితో జీవించిన కాలంలో కూడా మామూలుగానే జీవించాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన శ్రమలు పొంది సమాధి అయిపోయి లేచిన తర్వాత అప్పుడు ఆయన ప్రభునందు ప్రేమ దేవుని మీద విశ్వాసం ఉంచాడు.
బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, చనిపోయిన ఆయన కొరకే బ్రతకాలని అప్పుడు మారు మనసు పొంది అనేకమైన ప్రసంగాలు చేస్తుంటే ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు పరిశుద్ధాత్మ ద్వారా. ఒక ప్రసంగానికి 5,000 మంది రక్షించబడ్డారు ప్రభు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభునందు నడిపించాడు. అందుకే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మీరు చూసినట్టు అన్నయ్య సపేరా గురించి కూడా పేతురు భక్తుల గురించే తెలిసాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చితిరి అని రాయబడింది. కారణం ఏంటంటే ప్రభునందు ప్రేమ దేవుడరా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్ద నుండి పిలిచిన వారు అందరికీ చెందును. అందరికీ దేవుడు కులానికి మతానికి దేవుడు అని ఎక్కడ కూడా రాయబడలా. చాలామంది యేసు ప్రభు వారు కులానికి దేవుడు మతానికి దేవుడు అంటారు. మీరు అపోస్తుల కార్యములో చూసినట్లయితే 10:36లో ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంటుంది. ఆయన దేవుడు కులానికి మతానికి కలిగినటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. ప్రభునందు ప్రేమిదిన మనం మారు మనసు పొందితే మనము ఎంతమైనా దూరస్తులుగా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరస్తులుగా ఉంటామో, ఆయన పిల్లలుగా ఉంటామో, ఆయన బిడ్డలుగా ఉంటామో. పరిశుద్ధాత్మ అనే వరము నీకు నాకు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రేమ ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి మాట మనము ప్రభునందు ప్రేమని దేవుడరా, మొట్టమొదటి మాట ఏం మాట అమ్మా? మనము దేవుణ్ణి నమ్మాలి. రెండోది దేవుని మాట వినాలి. మూడోది ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, నీ అవధేతలు ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నాలుగోది ఏం చేయాలంటే బాప్టిజం పొందాలి. ఇంకా అంశాలు చాలా ఉన్నాయి. ఇది 2 గంటల సబ్జెక్టు. ప్రభునందు ప్రేమని దేవుడరా, ఇంకొక వాక్యాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం చదవం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చాలండి. యవ్వన కాలములో కాడి మోయాలి. కాడి మోయటం అంటే ఏంది? ఒక ఎడ్లుకి కట్టే ఒక కాడి తీసుకొచ్చి భుజాన్ని వేసుకొని మోయటం కాదండి. విలాప వాక్యముల గురించి భక్తుడైన ఇర్మియా రాస్తూ విలాప వాక్యాల గురించి ఆయన ఏమంటాడంటే ప్రభునందు ప్రేమేది, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. పని చేయటము, దేవుని పని చేయటము, దేవుని మాట వినటము, దేవుని మార్పు చెందటము. యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. గనుక అతను ఒంటరిగా కూర్చున్న మౌనంగా ఉండవలెను, నిరీక్షణకు ఆధారం కలుగునే అని అతను బూడిదలో ప్రభునందు మూతి పెట్టుకొనవలెను. యవ్వన కాలంలో కాడి మోయట నరుడికి మేలు అంటే మంచిది. కాడి మోసినప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రేమ కాడి మోసేటప్పుడు మీరు గమనించినట్లయితే ప్రభునందు ప్రేమ దేవుడు, మీరు ఎక్కడ గమనించినట్లయితే మీరు ఎక్కడన్నా గమనించండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు అనేటువంటి వారు చాలా జ్ఞానవంతులు. ప్రతి వస్తువును కూడా తయారు చేసేటువంటి వారు దేవుడు అంత జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎవరో ఇశ్రాయేలులకి కనీసం గుండు సూదు కాడ నుంచి బలుపు తయారు చేసినట్టు ఆయన ఎవరో థామస్ అల్సన్ హల్వా. ఆ వ్యక్తి బలుపును తయారు చేయడానికి గొప్ప గొప్ప మిషనరీలు కావచ్చు, అందరూ కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఉపయోగం లేనటువంటి వారు. థామస్ అల్సన్ హల్వా అసలు స్కూల్కి వెళితే చదువే రాదు ఆయనకి. చదువు రాకపోతే ఆయన రోజు బడికి వెళ్తుంటే ఆ టీచర్ చెప్పారు, ఏం చెప్పిండో తెలుసా?
ఒక పేపర్ రాసిచ్చి ఆ పేపర్ మీద ఏమని రాసిచ్చిందంటే అంతా రాసిచ్చేసి ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి అని చెప్పారు. ఇచ్చేసి అయ్యా నువ్వు మాకు స్కూల్కి ఏం రావసరం లేదు, ఇంటికాడ ఉండే చదువుకో అని చెప్పారు. వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఆ లెటర్ చూసి చదివేసి నాన్న నువ్వు బాగా చదువుతావంట, మంచిగా చదువుతావంట, అసలు నువ్వు స్కూల్కే పోవాల్సిన అవసరం లేదంట, ఇంటికాడ నుండి చదివితే చాలంట, పాస్ అవుతావంట అని చెప్పింది. ఆ మాటలు చెప్పి అలా బలపరచడంలోనే ఒక గొప్ప మిషనరీ అండి. అసలు ఈ బల్బులు తయారు చేయడానికి దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. అనేకమైన బైబిల్లో ఇశ్రాయేలు మిషనరీలు కావచ్చు, క్రైస్తవుల్లో అనేకమైన ల్యాప్టాప్లు కావచ్చు, ప్రభునందు ప్రేమ అన్నిటిని కనిపెట్టేటువంటి వారు ఇశ్రాయేలు. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రేమిది ఒక విమానం మీద వెళ్ళటానికి అనేకమైన ప్రభునందు, చంద్రమండలం మీద వెళ్ళటానికి ప్రభునందు ప్రేమిది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు దేవుడు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవుడు వారికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క కాడి మోయటం వల్ల, దేవుని వెంబడించటం వల్ల, దేవుని పని చేయటం వల్ల చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రేమ. అందుకే 84వ కీర్తన గబగబా రెండు వచనాలను చదివేసి ముగిచ్చేద్దాం. ఈ అంశం అంతా గబగబా చదివేసి ఆఫ్ చేస్తాం. 12:30 అవుతుందో 1 గంటకల్లా 12 గంటకల్లా ముగిచేసుకుందాం. ఆ కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుట 1000 దినాల కంటే శ్రేష్టం చాలు. అంటే ఏంటి? ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో గడపాలి. ప్రభునందు ప్రేమిది ఆయన ఆవరణం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? గడపాల. ప్రభునందు ప్రేమ. మన భక్తి నామకార్థంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా భక్తి ఎలా ఉండాలంటే ప్రభునందు క్రీస్తునే బండ మీద మనం ఆధారపడేటువంటి వారికి ఉండాలి. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీకు సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మందిరానికి రావటం వల్ల నీకు ఉపయోగం అంటే నీ ఆవరణలో ఒక దినముట గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటాడు. అంటే ప్రతి ఆదివారం ఆయన మందిరంలో మనం గడపాలి. గడపటం వల్ల ఏం కలిగిద్దనంటే చాలామంది ప్రభునందు ప్రేమైన దేవుళ్ళరా అన్నా చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధానమునే వెంబడించింది. ప్రభు లోక రాసిన సువార్తలో ఒక విధవరాలు ఒక 7 గురించి దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా చెబుతా. చాలా అద్భుతమైన సందేశం ప్రభునందు. ఒక ఆమె 84 ఏళ్ల నుండి అంట దేవుని సేవించటం మొదలుపెట్టింది. ప్రభునందు దేవుని సేవించిందంట. ప్రభునందు ప్రేమ 84 ఏళ్ళు ఉపవాసాలతో జాగారాలతో చేసిందంట. ఆమె అన్నా చూసినప్పుడు ఆమె గొడ్డుపోతురాలు అయినప్పుడు కూడా దేవుని సన్నిధిని వెంబడించింది. ప్రభునందు ఒక స్త్రీ ఉంది. ఆమె నడువంగిపోయిన స్త్రీ 18 ఏళ్ల నుంచి బలహీన బట్టి దెయ్యం పట్టింది. ఆ స్త్రీ కూడా ఏం చేసింది తెలుసా? దేవుని సన్నిధికి వంగిపోయానులే, నేను ఎందుకులే అనుకోలేదు, కానీ ఆమె వెంబడించటమే మొదలుపెట్టింది. యేసు ప్రభువు ఒకానొక దినం సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆమెని ఇటు రా అని చెప్పంలోనే ఆమె వంగిపోయిన స్థితి ఉంది. ఏంటయ్యా కారణం అంటే ఒక బలహీనత ఆమెని వంగదీసింది, నిటారిగా ఉన్న వ్యక్తిని. ప్రభునందు ప్రియ. అప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆమె చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఆమె నిటారిగా వచ్చింది. మనము దేవుని యొక్క ఆవరణలో గడిపినప్పుడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు విడిపోతాయి. నీ కుటుంబం